హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని జూలై నెల రేషన్ పంపిణీపై ముఖ్య ప్రకటన. ఒకేసారి 2 నెలల రేషన్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండియు అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాల నిర్వాహకులే ప్రధాన రేషన్ మాఫియాలో భాగస్వాములు అని ఆరోపించారండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసిన విషయం గుర్తు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. దీంతో పౌర సరఫరాల సంస్థకు 1,500 కోట్ల నష్టం కలిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్లో భాగంగా పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్ల బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన మంత్రి ఈ మేరకు అయితే వాటిని ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డంగా మార్చారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ మాఫియాను వదిలేదే లేదన్నారు. ఇటీవల కాకినాడ పోర్టుకు సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారండి. పేదల పొట్ట కొట్టి దోపిడీకి పాల్పడుతున్నారని, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పారు. అలాగే ఈ నూనె ప్యాకెట్లు అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, అంగన్వాడీలకు ఇచ్చే వాటికి, అలాగే పేదలకు ఇచ్చే పంచదార అయితేనేమి, ఈ బరువు తక్కువ ఉన్నట్లు గుర్తించే వాటి అన్నిటిని మళ్ళీ రీప్లేస్ చేయాలని, కరెక్ట్ బరువు అయితే సమాన తూకాలు అయితే చేసి మళ్ళీ పంపిణీ చేయాలని అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు.